వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అఖండ 2 భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిపోయింది. కానీ రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందు సీన్ చూస్తే రిలీజ్ అయినాకనే వేటాడుతూనే ఉన్నట్టున్నాయండి. కోర్టులో మళ్ళీ ఇంకొక కేసు, మేము స్టే ఇచ్చినా లేకపోతే విచారణలో ఉన్నా కానీ మీరు సినిమా ఎందుకు రిలీజ్ చేశారు అన్నట్టు చాలా కోర్టుల మెట్లలో చాలా పెద్ద రాద్ధాంతం జరుగుతున్నట్టుందండి. దానికి సంబంధించిన విషయాలు ఏంటండి? అంటే ఇట్లాంటి ఎన్ని జరిగితే అంత సినిమాకే మంచిది. ఎందుకంటే చర్చించుకుంటున్నాం కదా, మనం మళ్ళీ మీరు చర్చ లేవదీశారు. ఈ చర్చ జరగకపోతే అసలు మళ్ళీ సినిమాని జనాలు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నిన్న జరిగింది శ్రీనివాస్ రెడ్డి ఆయన కేసు వేయటం, దాన్ని విచారించిన కోర్టు ఆ గవర్నమెంట్ జీవోని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేయటం ఇది చేసింది. ఇప్పుడు అయినా సరే షోలు పడిపోయిన తర్వాత ఇవాళ ఇంకొక వ్యక్తి కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేశారు. వీళ్ళు ఇట్లాంటి సస్పెన్షన్ చేసిన తర్వాత కూడా ధిక్కరించినట్టే కదా, ధిక్కరించినట్టు అని చెప్పి ఇంకొక ఆయన కేసు వేసాడు. ఇటు ఒక పక్కన సినిమా నడుస్తుంది, ఒక పక్కన వాయిదాలు నడుస్తున్నాయి. అప్పుడు కోర్టు కూడా బుక్ మై షో వాళ్ళని పిలిపించింది. మీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు చేశారంటే అప్పటికే మేము పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ చేసామండి, మరి అది మేమేం చేయము, అందుకని మేము అట్లా చేసామని చెప్పి వాళ్ళు చెప్పారు ఎవరన్నా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అఖండ టీంకి ఊరట కలిగింది. ఈ కేసులు విచారించిన కోర్టు ఏం చెప్పిందంటే దీన్ని 15వ తారీఖు దాకా వాయిదా వేసేసింది. అప్పుడు దాకా ఆటోమేటిక్గా సినిమా టికెట్ రేట్లు అన్నీ వెళ్ళిపోతూ ఉంటే నిరాటంకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయండి? అది బుక్ మై షోలో ఎలాంటి ప్రతిఫలం లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి వాళ్ళు? బుక్ మై షోలో చూసుకుంటే నిన్న వచ్చిన కలెక్షన్ హైదరాబాద్ వీళ్ళ ఏరియా ప్రకారం చూసుకుంటే నైజాంలో 7-8 కోట్ల నైజాం ఏరియాలో వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఒక 100 crores వచ్చే అవకాశం గ్రాస్ కనిపిస్తుంది. ఇప్పుడు పొద్దు నుంచి ఇప్పుడు దాకా పడిన షోలు కానీ నిన్న ప్రీమియర్ షోలు కానీ ఈ ఓవరాల్గా కలెక్షన్స్ వేసుకుంటే ఈజీగా 100 crores వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. ఈ కలెక్షన్స్కి ఇప్పుడు బుక్ మై షోలో ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో బుక్ మై షోకి సంబంధించి వాళ్ళు కోర్టులో ఏం సాక్ష్యం అండి, లేకపోతే వాళ్ళని ఏమి డిమాండ్ చేశారు కోర్టు వాళ్ళు? అంటే కోర్టులో అడిగారు, వాళ్ళు చెప్పారుగా మేము ముందే బుక్ చేసుకున్నామండి, ముందే అయిపోయినాయి, అందుకని వేయాల్సి వచ్చింది అని చెప్పారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా ఆయన ముందు. అది అయిపోయింది. దానికి కోర్టు కూడా ఓవర్ట్ ఇచ్చేసింది. 15వ తారీఖు విచారణ వాయిదా వేసింది. ఇక తర్వాత జరుగుతాయి ఏం చేయాలి దీని మీద అనేది. ఇప్పుడు ప్రతిసారి అంతకుముందు చేసుకుంటే ప్రతి సినిమాకి ఇస్తున్నప్పుడు ఈ సినిమాకి ఇవ్వడం తప్పే ఉంది. రేపు అది వాదోపాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక అయిపోయింది కదా, సినిమా కంటిన్యూ అవుతుంది. సినిమా ఆపమని ఏం చెప్పలేదు కాబట్టి ఇక ఆ టాపిక్ అనవసరం. ఇక ఫస్ట్ డే కలెక్షన్ పరంగా బాలకృష్ణ రికార్డుల్లో నాకు తెలిసి పెద్ద రికార్డు అవుతే ఈ సినిమా క్రియేట్ చేసింది. అది 100 కోట్లు వస్తుందా 120 కోట్లు వస్తుందా అనేది మనకు రేపు కానీ రాదు. ఎందుకంటే ఆన్లైన్ టికెటింగ్ ద్వారా వచ్చేది ఒకటి, మళ్ళీ కౌంటర్లో అమ్మే అమౌంట్లు అన్నీ చూసుకుని క్యాష్ అవి చూసుకుని ఒక బాలకృష్ణ గారు ఫస్ట్ షో ఇంత మొత్తం ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు ఇంత అని ఒక ఫిగర్ చెప్తారు. అది ఖచ్చితంగా డబుల్ ఉంటుంది. ఇంతకు ముందు రికార్డుల కన్నా ఖచ్చితంగా డబుల్ ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. మరి రేపు శనివారం వీకెండ్, ఎల్లుండి ఆదివారం, ఓ రోజుకి యావరేజ్ని 100 కోట్లు వేసుకున్నా 250 నుంచి 300 కోట్లు ఈ 3 రోజుల్లో రాబట్టేస్తారు. దాంతో గట్టెక్కినట్టే కదా, అంత కరెక్ట్ చేస్తారు మొత్తం. కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమేం కాదు. సో ఇప్పుడు వస్తున్న మూవీ పైన వచ్చిన రివ్యూస్ కానీ లేకపోతే ఆ టాక్ని చూసి మొదటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకమైనటువంటి పోస్టులు లేకపోతే కావాలని కీచకంగా మాట్లాడిన మాటలు, వీళ్ళందరికీ ఇప్పుడు సినిమా ఆన్సర్ ఇచ్చిందా అంటే ఎవరైతే నెగిటివ్ పోస్టులు పెట్టారో వాళ్ళకి కొంచెం బలం ఇచ్చినట్టే ఉంది కదండి. అంటే ఇప్పుడు కూడా ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో అభిమానులు పెడతానే ఉంటారు నెగిటివ్. కాబట్టి అఖండ విషయంలో రోజుకొక ఎదురు దెబ్బ కదండి. అదే కోర్టుల పరంగా ఇది జరిగింది, ఇది మంచిగా జరిగింది కదా. ఇప్పుడు రేపు పొద్దున ఇంకొక వివాదం కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు కడపలో జరిగిన దందాలో ఇది పెట్టారు అంటే మా ఏరియాని ఎందుకు పెడతారు అంటారు. రేపు వివాదం అనుకుంటే అన్ని వివాదాలే, నేను కావాలని సృష్టించేవి అయితేనే ఇలాంటివి వస్తాయి కదా. మీ నాన్న ఒక ఎదవా ఈయన ఒక ఎదవా అని చెప్పారు డైలాగ్, ఒక పాత్ర రాజకీయ నాయకుడిని. అది ఎవరెవరికి అన్వయించుకుంటే ఎట్లా? అలాంటి రిలీజింగ్ డేట్ కూడా 11. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ పేరు ఆదిత్యనాథ్ లాగా, యోగి ఆదిత్యనాథ్ లాగానే ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా అలాగే ఉంది. ఇదికి వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కలిశారు కాబట్టి ఆయనే ప్రధానమంత్రిగా చూపించారా అనే భావన కొంతమంది అంటున్నారు, కాదు మోడీగా అని కొంతమంది అంటున్నారు. ఎట్లా అన్వయించుకుని ఈ డైలాగ్ వాళ్ళని ఉద్దేశించి రాశారు, ఈ డైలాగ్ దీని గురించి రాశారు అని చెప్పుకుంటూ పోతే ఇక అది రోజు మాట్లాడుకోవచ్చు మనం. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, పేర్లు ఎందుకులేండి, మొదటి నుంచి కూడా కొంచెం వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకైతే ఇప్పుడు ఇది కొంచెం బూస్ట్ ఇచ్చే అంశమే కదండి. సినిమా హిట్ అయితే ఏమి చెల్లవండి. సినిమా హిట్ అయిపోతే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, హిందూపురం ఎమ్మెల్యే కాదు, అనంతపురం ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా నడిస్తే వాళ్ళ రాజకీయ పార్టీలను ఉద్దేశించే డైలాగులు ఉంటే
అనుకోవచ్చు. సినిమా అనేది కేవలం అది కల్పితమైన పాత్రలే, ఎవరిని ఉద్దేశించినవి కావని ముందు టైటిల్స్లోనే వేస్తారు. ఇది మేము దీంట్లో మీరు పోల్చుకోవద్దు, మమ్మల్ని ఇప్పుడు మీమ్ పేజెస్లో ఒకటి వైరల్ అవుతుందండి, మీరు చూసారో లేదో తెలియదు, ఇందాక ఏదో తిప్పుతుంటే ఒకటి వైరల్ అయింది. 11వ రోజున విడుదల చేసామని కౌంటర్ వేశారు కదా, ఇప్పుడు చూద్దాం 11 రోజులైనా ఆడితే అన్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. దేనికి మీరేమంటారు? చూద్దాం 11 రోజులు ఆడుతుందా 12 రోజులు ఆడుతుందా. 11 రోజులు ఆడితే అవమానంగా ఫీల్ అవుతారు వాళ్ళు. మరి 11 రోజులు కావాలి 22 రోజులు ఆడింది అనుకోండి, లేకపోతే 2 రోజులు ఆడింది అనుకోండి, అది 2 రోజులు ఆడే రోజులు లేవు జనరల్గా. అంటే వాళ్ళు 11 రోజులు అయితే పక్కాగా ఆడుద్ది. మరి బట్టి పందాలు కట్టుకోవాలి, ఖచ్చితంగా 11 రోజులు పైన ఆడద్దని పట్టుకోవాలి. అప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి ఆ 11 తీసుకొచ్చి దీనికి కలిపి 11వ తారీఖు రిలీజ్ అయింది కాబట్టి అని కలిపి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ 11ని వాళ్ళని ఎద్దేవా చేసినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏ అనుకుంటున్నారో వాళ్ళని ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే కాకతాళీయంగా జరిగినా కానీ కొన్ని లింకులు 11తో కలపడం కానీ మొదటి నుంచి జరుగుతున్నాయి అన్నీ మొదటి నుంచి కూడా. ఇలాంటి 11 విషయానికి వచ్చేసరికి అనేక దశల్లో ఈ 11 అనేది ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. మళ్ళీ వచ్చి ఇప్పుడు 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా మళ్ళీ 11కి వచ్చి మళ్ళీ ఇలా చేయటం. ఇప్పుడు ఆ 11 వెంటాడుతుంది, ఆ 11కున్న పవరే ఇదంతా లాగేస్తుంది అంటే మీరేమంటారు? ఇప్పుడు ఆ 11 పవర్ వల్ల కలిసి రాని అంశం అదే. మరి చాలాగా 13వ తారీఖు అంటే భయపడుతుంటారు అందరూ, ప్రమాదకరమైన అంకె అంటుకుంటారు. కానీ ఇక్కడ 11వ తారీఖు అయింది, అదే ప్రమాదంలోకి నెట్టిందండి అదే అలా అనుకుంటే. కాబట్టి 11లోనూ ఏమీ లేదు. సినిమాలో దమ్ముంటే ఆడుతుందండి, దమ్ముంటే చెప్పుకోరా షకావత్ అని డైలాగ్ ఉంది. కాబట్టి ఒకటి నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, ఒకరికి నేను ఎదురెళ్ళిన వాడికి రిస్క్ అన్నట్టు కానీ ఆయన డైలాగ్ కూడా ఉంది. కాబట్టి డైలాగులు అయితే సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కాబట్టి గంగాధర శాస్త్రి గారు కూడా సినిమా చూసి ఆయన మాట్లాడిన మాటలు, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గంగాధర శాస్త్రి గారు మాట్లాడిన మాటలు అద్భుతంగా మాట్లాడారు. ఇంకోటి ఏంటి, చైనా వాడు కూడా మరి ఆయన మాజీ జనరల్ ఆయన కూడా భగవద్గీత శ్లోకాలు అక్కడ పెట్టారు ఘంటసాల గారి పాటలో. ఆ చైనా వాడు ఇండియాని కొట్టాలంటే భక్తి లేదని నిరూపించాలి అని భగవద్గీత పెట్టుకుని ఆయనతో అక్కడ పెట్టారు ఈ శ్లోకాలు గంగాధర శాస్త్రి గారివి. ఓకే సినిమాలో మిశ్రాయి బ్రదర్స్ ఎట్లా అది అవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మిశ్రా సోదరులు కూడా ఆ ఫైట్ సన్నివేశాల్లో వినిపించే ఇవి అనమాట బీజిఎం, ఆ బీజిఎంగా వాడుకున్నారు. అలాగే ఆ సిస్టర్స్ కూడా అంతే. అట్లా అంతేగాని బాగానే న్యాయం చేశారు. కాకపోతే బోయపాటి గారు సినిమాలతో కంపేర్ చేయటం అంటే సింహాతో కానీ లెజెండ్తో కానీ అఖండాతో కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ కంపేర్ చేసుకోవాల్సి వస్తే ఆ టెన్షన్ ఆ టెంపో లేదంట నేను. స్టోరీ లైన్ బాలయ్య బ్రహ్మాండంగా చేశాడు. బాలయ్య గారు ఎస్టాబ్లిష్డ్ హీరో అండి ఆయన. మనం లేదా నా అంచనా తప్పేమో. ఇప్పుడు నేను ఫస్ట్ రోజు చూసిన తర్వాత ఒక రకంగా ఎమోషన్ ఫీల్ అయ్యి ఒక రకంగా చెప్తాను, 2వ రోజు ఇంకో రకంగా చెప్తాను, మళ్ళీ రేపు కూడా వెళ్తారా? రేపు చూసి ఇది అసలు దీని ముందు అఖండ బలాదూరు ఫస్ట్ పార్ట్ చెప్పగలరా మీరు నిజంగా? సింహ బలాదూరు, లెజెండ్ బలాదూరు, ఇదే అని చెప్తానేమో. అంటే ఇప్పుడు కూడా మనం ఒక సినిమా చూసే మూడ్ని బట్టి, మన ఇంట్లోంచి వెళ్ళే వాతావరణాన్ని బట్టి ఆ సినిమా జడ్జిమెంట్ ఆధారపడి ఉంటుందండి. కాబట్టి సినిమా చూసి మనం ఒకళ్ళమే నిర్ణయం తీసుకోకూడదు. నలుగురితో మాట్లాడి, నలుగురు మన సినిమా చూడలేదు అన్నట్టుగా చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని రివ్యూ చెప్పాలి. ఇప్పుడు కూడా ఓవరాల్గా తీసుకుంటాం. అప్పుడు ఇది ఈ సినిమా జెన్యూన్ రిపోర్ట్ అని నాకు తెలిసి ఈ పాటికే రేపటికి అయితే వచ్చేస్తుంది. జెన్యూన్ రిపోర్ట్ అయితే ఈ సాయంత్రానికి అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఏ రేంజ్ హిట్ అనేది. కాబట్టి నేను చెప్పింది మాత్రం ఇది ఓ రేంజ్ హిట్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.